ఫ్రీ ఓల్డేజ్ హోమ్లకు చాలా చాలా సంతోషకరమైన రోజు. ఎందుచేతంటే స్టార్ స్కూటర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ వారు ఒక రకంగా సంతోషకరమైనదేను, ఒక రకంగా బాధాకరం కూడా. ఎందుచేతంటే స్టార్ స్కూటర్ ట్రేడర్స్ అసోసియేషన్ వారు ఆ సంస్థ ద్వారా ఆ సభ్యులందరూ చాలా చక్కగా మానవత్వంతో స్నేహశీలంగా దాతృత్వం సహాయ గుణం అన్నీ కలిగి ఉన్న ఆ సర్కిల్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారి మిత్రుడు ఈ స్టార్ స్కూటర్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులైన మాటూరి వివేకానంద స్వామి గారు వారు కాలం చేశారు. వారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వారి సభ్యులు అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా వారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఏదో ఇవ్వాలని ఒక సంకల్పంతో ఒక మంచి మా వృద్ధులకు అవసరమైన మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్లకు చాలా ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది అదే సమయంలో ఇది మాకు చాలా అవసరం. భగవంతుడు పంపించినట్టుగా వారు స్టార్ స్కూటర్స్ అసోసియేషన్ వారు తీసుకొస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. భగవంతుడే పంపించడం అనిపించింది. అలాగే ఈరోజు కీర్తిశేషులైన మాటూరి వివేకానంద స్వామి గారి పేరు మీద 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. అమర్ రహే చెప్పండి. మాటూరు వివేకానంద స్వామి గారు, మాటూరు వివేకానంద స్వామి గారు, మాటూరు వివేకానంద స్వామి గారు. చాలా గొప్ప విషయం ఏంటంటే ఇంకా ఇలా స్నేహభావంతో అసోసియేషన్లని మెంబర్లని ఇలాగా సమీకూడి ఇంకా ఇలాంటి సహాయాలు చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు చూస్తుంటే అనిపిస్తుంటుంది ఇంకా మానవ విలువలు బతికే ఉన్నాయని, మానవ బంధాలు మానవ సంబంధాలు ఎథిక్స్ అని ఇంకా బతికే ఉన్నాయని అనిపిస్తుంటుంది. ఇలాంటి వారు ఉండబట్టే పేదవారికి కడుపు నిండా ఇంత భోజనం దొరుకుతుందని. ఎందుకంటే ఇలాంటి వారు బాగుంటేనే సమాజం బాగుంటుంది. అంచేత ఈ స్టార్ స్కూటర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ వారిని భగవంతుడు ఎల్లవేళ చల్లగా చూడాలని, వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ సభ్యులందరికీ, అలాగే అష్టైశ్వర్యాలు కల్పించాలని, ఇలాంటి వారు బాగుంటేనే సమాజంలో నలుగురు బాగుంటారని వారి సంస్థకి మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వృద్ధుల తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఎందుకంటే మాకు చాలా అవసరమైన ఈ వీల్ చైర్ని మా దాంట్లో వికలాంగులు కూడా ఉన్నారు, వీల్ చైర్ కూడా తీసుకొచ్చారు. అలాగే ఇదే కాకుండా చాలా ఫుడ్ ఐటమ్స్ మా వృద్ధులందరికీ కూడా వాళ్ళు చాలా పండుగ అన్ని వాళ్ళకి ఏమైతే ఇష్టమో అవన్నీ కూడా ఫ్రూట్స్ అని డ్రింక్స్ అని బిస్కెట్స్ అని చాలా ఈ కుర్చీతో పాటు తినుబండారాలు కూడా చాలా తీసుకొచ్చారు. వారికి ఎప్పుడూ మర్చిపోలేనంత జ్ఞాపకంగా తెచ్చారు కనుక మీకు మా వృద్ధాశ్రమం తరఫున మా వృద్ధుల తరఫున మీ అందరికీ రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా ఇలాంటి నిండు నూరేళ్ళు జరుపుకోవాలని. అయితే బాధాకరం ఏంటంటే మాటూరు వివేకానంద స్వామి గారు వీరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారికి భగవంతుడు మనశ్శాంతిని కలిగించాలని, ఆత్మశాంతి కలగాలని మరొకసారి మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు దాకా మా ఓన్ రూపేతో చెప్తాను ఎంత అవసరం అనేది. ఈ క్షణం దాకా కూడా ఈ యేసురాజుని మా శ్రీకాంత్ చేతుల మీదే లేపుకెళ్ళి స్నానం చేయించడం, చేతుల మీదే మోసుకెళ్ళడం అన్నీ కూడా చేస్తున్నాడు. ఈ క్షణం దాకా కూడా అలాగే చేసాం. చాలా అవసరం కలిగింది మాకు. మాకు మీ ద్వారా చాలా సంతోషకరమైన మాకు వాహనాన్ని ఇచ్చారు. దీన్ని చాలా సంతోషం అండి. ఇక్కడ నుంచి మా యేసురాజుకు కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పాపం అతను చేతుల మీద మోసుకెళ్ళడం ఇవన్నీ కూడా మా శ్రీకాంత్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. చాలా మంచి టైంలో మీ సభ్యులందరూ మేము ఊహించలేదు. ఎలాగా ఇది కొనాలంటే చాలా రేటు ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది అని చాలా ఆలోచనలో ఉన్నాం. అలాంటి టైంలో భగవంతుడు మిమ్మల్ని పంపించి ఈ స్టార్ మోటార్ ట్రేడర్స్ అసోసియేషన్ వారు చాలా చక్కగా మంచి ఐటమ్ మాకు అందించారు.
ఎందుకంటే చాలా చాలా వస్తాయి కానీ ఇది చాలా అవసరం అండి, చాలా నీడ్ ఉంది మాకు, చాలా సంతోషం అండి. మీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఆశ్రమం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది, అయినా మేము చాలా చక్కగా నిర్వహిస్తున్నాం, ఎలాంటి లోటు లేకుండా. వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ఇలాగన్నీ కూడాను. ఇలాగే మాకు ఈ ఆడపిల్లలు ఒక 6 చిన్ని ఫ్రెండ్ సర్కిల్ అని వాళ్ళు వాలంటరీ సర్వీస్ చేస్తున్నారు. మాకు ఒక నర్స్ కూడా, అమ్మాయి కూడా చక్కగా సేవలు చేస్తుంటుంది. అయితే ఇప్పటిదాకా మీకు ఇప్పుడు తదుపరి వీడియోలో పెట్టిస్తాం. ఒక బిల్డింగ్ ఈ రోజు దాకా కూడా మేము ఎవరిని ₹1 కూడా అడగకుండా మేము బిల్డింగ్ నిర్మాణం చేసాం. అయితే అది కొద్దిగా ఈ వీడియో ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఆశ్రమం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది, అయినా మేము చాలా చక్కగా నిర్వహిస్తున్నాం, ఎలాంటి లోటు లేకుండా. వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ఇలాగన్నీ కూడాను. ఇలాగే మాకు ఈ ఆడపిల్లలు ఒక 6 చిన్ని ఫ్రెండ్ సర్కిల్ అని వాళ్ళు వాలంటరీ సర్వీస్ చేస్తున్నారు. మాకు ఒక నర్స్ కూడా, అమ్మాయి కూడా చక్కగా సేవలు చేస్తుంటుంది. అయితే ఇప్పటిదాకా మీకు ఇప్పుడు తదుపరి వీడియోలో పెట్టిస్తాం. ఒక బిల్డింగ్ ఈ రోజు దాకా కూడా మేము ఎవరిని ₹1 కూడా అడగకుండా మేము బిల్డింగ్ నిర్మాణం చేసాం. అయితే అది కొద్దిగా అసంపూర్తిగా ఉంది. అందుచేత మీరు దాతలు ఎవరన్నా మా సర్వీస్ గుర్తించి, ఆ బిల్డింగ్ గుర్తించి ఏదో ఒక చిన్న సాయం, మీరు ₹1 కూడా మా చేతికి ఇవ్వద్దు. ఒక డోర్ అనో, కిటికీ అనో, లేకపోతే ఒక ఇసుకనో, ఒక 10 ఇటుకలనో, లేకపోతే ఒక బస్తా సిమెంట్ అనో, మీకు తోచింది మీరు ఇక్కడ సర్వీసు ఆ బిల్డింగ్ చూసి మీరు ఈ అమ్మ నాన్న ప్రీ ఓల్డ్ హోమ్లకి మీరు ఇప్పించగలరని కోరుకుంటూ, అలాగే చాలామంది వస్తుంటారు. మీ ఇళ్లలో శుభకార్యం జరిగినప్పుడు, ఒక పుట్టినరోజు కానీ, ఒక పెళ్లి రోజు కానీ, అలాగే పెద్దలు కార్యక్రమం కానీ ఏమైనా జరిగినప్పుడు మీతో పాటు 4గురికి భోజనం ఇక్కడ మీరు పెట్టిస్తే మాకు అదే చాలు. మా సంస్థకి ఎలాంటి రూపాయి మీరు ఇవ్వక్కర్లేదు. మీరు మా సేవను గుర్తించి భోజనం కానీ, వస్తు రూపాయన కానీ, అలాగే ఈరోజు మాకు ₹1,00,00,000తో సమానం ఈ కుర్చీ. ఎందుకంటే నెల అయ్యేసరికి మేము చాలా ఇబ్బందులు పడుతుంటాం, పాలు కానీ, ఆలు కానీ, వీళ్ళు కానీ. ఆ టైంలో ఇది ఎలా కొనాలి, మన బడ్జెట్ లోటుగా ఉందనుకో, అలాంటి టైంలో భగవంతుడు పంపించారు. స్టార్ స్కూటర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ తెలియపరుచుకుంటూ, అలాగే మీరు ఇళ్లలో శుభకార్యమైన ఒక పుట్టినరోజు జరుపుకున్నా, ఒక పెళ్లి రోజు జరుపుకున్నా మీతో పాటు 4 వృద్ధులకి భోజనం పెట్టిస్తారని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.